తొమ్మిరా ట్రైలర్ వచ్చేసింది. రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. 12th నాడు వస్తుంది, 5th నాడు రావట్లేదు అన్నట్టు. హొంబాలే ఏజిఎస్ అని కూడా పెద్ద పెద్ద కంపెనీస్ తోటే టై అయ్యారు అనమాట వీళ్ళు. సో రియలీ ఎక్సైటెడ్. ట్రైలర్ చాలా బాగుంది అంటున్నారు బయట టాక్ అయితే మాత్రం. చూసేద్దాం, ఈ ట్రైలర్ డిసైడ్ చేస్తుంది నాకైతే మాత్రం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ఇట్, తర్వాత మాట్లాడేసుకుందారండి. ఓకే ఓకే ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. సీజీ బాగుంది రోయ్. ఆహా, మంచి మనోజు. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి మిరాయ్ నేను కాదు. ఈ దునియాలో ఓకే. ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈ రోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. ఓకే చాలా మంది కోసం నిలబడ్డా, ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది? వీడు వచ్చి చంపేసిండు అందరినీ. గతం, నక్షత్రం, ఓహో, ప్రస్తుతం, ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. ఓ జటాయు క్లాన్లో ఉంటుంది అయింది ఆ పక్షి. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఓకే, ఇక నేను నమ్మటమే మిగిలింది. ఏ సూపర్ బ్రో, మాలే లేదురా ఇది. అహం రణసిద్ధం. చైత్రయ. ఓకే, మంత్రం ఉంటుంది అనుకుంటా. ఏనమ్మా, ఇదే భవిష్యత్తు. రుదిరమ్మ కదా, రుదిరమ్మ. ఇదే మిరాయ్. ఏనమ్మా, ఏమనుందా ఇది? ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. లిప్సింక్. ఓకే, వాట్ ద హెల్. అన్నీ మూసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఏం అయ్య బాబోయ్, ఏంటిది ఇంత బాగుంది ఏంటి? ఇంత బాగుంది ఏంటి భయ్యో? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది చాలా 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 బాగుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్సైట్మెంట్ ఏవి పెట్టుకోకుండానే ఓకే ఇలా ఉంటుందని చెప్పేసుకొని నేను చూస్తున్నా. ఓకే, నాకు దాంతో ఇబ్బంది ఏం లేదు. బట్ బ్రో, దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అంటే బాగుంది. అంటే మనకి టెక్నికల్లీ స్టోరీ చెప్పేది చెప్తున్నారు. ఏంటంటే మనకి మిరాయ్ ఉంటుంది. మిరాయ్కి యాక్చువల్లీ మన విలన్ వస్తున్నాడు, కారణ జన్ముడు పుట్టిండు, శ్రియా వాళ్ళ కొడుకు. శ్రియా ఏంటో తెలియదు మనకి. సో దాన్ని వీళ్ళు ఎలా చూపిస్తారో చూడాలి. సో ఇదంతా బాగుంది ఓకే. కాకపోతే లైక్ కొంచెం కల్కీస్ వైబ్స్ ఉన్నాయి కదా. అంటే లైక్ సమ్వన్ చోజన్ వన్ విల్ కమ్ అండ్ ఎవ్రీథింగ్ అది ఉంటుంది. లైక్ హీరోయిన్ వీళ్ళందరూ ఉన్నారు. సో వీటన్నిటిని చూపిస్తున్నారు కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కరెక్టే. అంతా గందరగోళం అయిపోయింది. కూజ్ పంప్స్ మెటీరియల్స్ మామూలుగా లేదు. ఫస్ట్ వెనక నుంచి వద్దాం మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యూజిక్ కుంభోతలు వేసిండు. అసలు ఈ షార్ట్ చూడు, అసలు ఈ షార్ట్ అసలు సీజీ చాలా బాగుంది. సీజీ కేక మామూలుగా లేదు. సీజీ చాలా బాగా పెట్టుకున్నారు. దీంట్లో ఏఐ వాడిరని కూడా తెలుస్తుంది. బట్ ఏఐ వాడింది కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. లైక్ మనకి ఇంకా ఏది మన శ్రీరాముని షార్ట్ ఏది? ఎస్, శ్రీరాముని షార్ట్. ఇది ఏఐ వాడిరు, ఏఐ తోటే చేసిర్రు. బట్ ఇంకేం లేదు, ఇంకా జనాలు ఊగిపోతారు, నో డౌట్. ఊగిపోవడం ఇంకేం మిగలదు. వెనక మ్యూజిక్, ఈ షార్ట్ అయ్య బాబోయ్ చాలా బాగున్నాయి. లైక్ కొన్ని షార్ట్స్ అయితే వీళ్ళు 65 crores బడ్జెట్లో, 65 to 75 అనుకుంటా, ఈ బడ్జెట్లో వీళ్ళు ఈ రేంజ్ వాడిసి అవుట్పుట్ తీసుకొచ్చారా అనేది మామూలు విషయం కాదు. అమ్మ బాబాయ్ కేక మామూలు లేదు. కాకపోతే నాకు ఒకటే చెప్పడం మర్చిపోయాను మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ సూపర్ ఉంది. అంటే లైక్ చెప్తున్నా కదా, 65 crores బడ్జెట్, 75 crores బడ్జెట్. ఈ 75 crores బడ్జెట్లో వీళ్ళు ఈ రేంజ్ అవుట్పుట్ తేవడం అంటే మామూలు విషయం కాదు. లైక్ ఐ థింక్ జటాయువు క్లాన్ ఏదో ఉంటుంది కదా, జటాయు చచ్చిపోతుంది కదా, జటాయు అండ్ ఆల్సో సంపాతి, వీళ్ళ క్లాన్లో వాటి క్వాలిటీ ఉండే ఒక పక్షి అనుకుంటా. నాకెందుకు అనిపిస్తుంది ఈ పక్షి సినిమాలో మాట్లాడుతుంది అనిపిస్తుంది. అంటే శ్రీరాముడిని కనెక్ట్ చేసే కాదు ఇక్కడ. యాక్చువల్లీ ఏదో ఉండాలి, ఈయన పట్టుకోవడానికి ఏదో ట్రై చేస్తున్నాడు ఇక్కడ చూస్తే. బట్ అక్కడ మనకి సీజీలో లేపేసారు, తర్వాత మనకి థియేటర్లో కనబడుతుంది. ఏంట్రా ఇది, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇంత బాగుంది ఏంట్రా, లైక్ మామూలు నేను ఇంకా రుద్రమ్మ కదా మ్యూజిక్ రావట్లేదు ఎంతబ్బా అనుకున్నాను. లాస్ట్లో మామూలు పెట్టలేదు, చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఆల్సో మంచి బెటర్. లైక్ చూసుకుంటే చాలా స్లిక్ ఉంది. ఈ షార్ట్ సూపర్ అనిపించింది నాకు. సూపర్.
అహం రణసిద్ధం అంటే లైక్ యుద్ధానికి ఎప్పుడు సిద్ధం ఒకటి యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా రణసిద్ధం ఆబ్వియస్లీ. సో శ్రేయ చనిపోతుంది అనుకుంటా, చనిపోతుంది. బట్ బ్రో వాట్ ద హెల్ మ్యాన్, అసలు మైండ్ పోతుంది ఒక్కొక్క షార్ట్ చూస్తుంటే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకైతే మాత్రం. సో మన మంచు మనోజు మెయిన్ విలను, అతడు 9 బుక్స్ కోసం వెతుకుతూ ఉన్నాడు. సో వెతుకుతూ ఉండి అవి పట్టుకొని కనుక చేస్తే హీల్ గో టు సంథింగ్, హీల్ డూ సంథింగ్ ఎల్స్. అది జరగదు. దాన్ని ఆపాలంటే మన మిరాయి రావాలి, మిరాయి ఫైట్ చేయాలి, బ్లాక్ స్వార్డ్ వర్సెస్ మిరాయి అట్లా పెట్టుకున్నారు. యా ఐఎమ్ గుడ్. నేను వటిస్తే నాకు ఇంకో పెద్ద ప్రాబ్లం అనిపించింది ఏంటంటే, స్టార్టింగ్లో ఈగల్ సినిమాలో డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్లో ఆ సినిమాకి ఆ డైలాగ్స్కి సంబంధం లేదు అన్నట్టే ఉంటాయి అనమాట. ఎందుకు ఇంత పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ సినిమాలో ఆ డైలాగ్ సెట్ అయినాయి. నా గతం కాల్ ఇట్ అంటారు కదా, నా ప్రస్తుతం ఊహాతీతం అనుకుంటా, అట్లా డైలాగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, మస్తు అనిపించినాయి. అట్లాంటివి సెట్ అయినాయి, జస్ట్ ఏదో ఉన్నట్టు అనిపించట్లేదు, అవి బాగా సెట్ అయినాయి. సో షార్ట్స్ చాలా బాగున్నాయి బ్రో, సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఏఐ అనుకుంటా, వాటర్లో ఏఐ బేబీ అనుకుంటున్నా. బట్ ఏఐని చాలా బాగా వాడుతున్నట్టు అనిపిస్తుంది, జస్ట్ ఏదో పెడుతున్నట్టు అనిపించట్లే. సో దాని ఏమంటారు, మన ఆ పక్షే మళ్ళీ మిరాయి కట్టెని పట్టుకుంది. సో ఏం జరుగుతుంది అనేది. సో ఐమ్ ఎక్సైట్, సూపర్ బ్రో, మస్తుంది, మామూలు. అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ మిరాయి కర్రని తీసుకొచ్చుకో అంటారు, వెళ్తాడు, అదో అడ్వెంచరు. తర్వాత మిరాయి చేస్తుంటేనే బుక్స్ సంథింగ్ దాని మీదనే జరుగుతా అనిపిస్తుంది. బట్ కేక మామూలు, సూపర్. ఒక్కొక్క షాట్ సూపర్, మామూలు బాబోయ్. ఈ షాట్ మామూలు పయ్య, అమ్మా బాబోయ్ ఏంట్రా ఇది అంటే లైక్ ఏంట్రా ఏం ఆడుతున్నారా అని మీకు అనిపిస్తే మాత్రం నాకు కూడా అదే అనిపిస్తుంది. ఏంట్రా ఏం చూపిస్తున్నారా మీరని, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత సాలిడ్ వటిసే కాంటెంట్ పెట్టుకొని. నేను మళ్ళీ చెప్తున్నా, సినిమాలు ఎట్లుంటుందో మనకు తెలియదు భయ్యా. ట్రైలర్ అయితే మాత్రం అమ్మో అరాచకం. తెలుగు సినిమా, ఇది తెలుగు సినిమా. తేజ సజ్జ ఇంత కాన్ఫిడెంట్ ఉండడంలో తప్పే లేదు భయ్యా. అమ్మ బాబే మంచిగానే. ఆ పోనీటేలే కొడుతుంది నాకు, ఏంది పోనీటేలు అన్నట్టు అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, ఈ పోనీటోలు ఏందో కానీలే. సో హీరోయిన్ ఏంటో పరిస్థితి చూడాలి, ఏం జరిగింది. విలన్ మంచు మనోజు, నాకైతే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మన భైరవంలో ఆయన పర్ఫార్మెన్స్ మరీ కొంచెం ఓవర్ ఉంటుంది, దానికంటే కొంచెం సటిల్గా చేస్తే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. ఐఎమ్ ఎక్సైటెడ్. ఓ అమ్మ వెళ్ళిపోవడమే. ఏంటిది సైలెంట్గా వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లోకి వెళ్ళిపోయింది. ఏంటిది చాలా నీట్గా, అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఐ థింక్ అహం రణసిద్ధం అనేది ఒక మంత్రం ఉంటుంది అనుకుంటున్నాను అయితే మాత్రం. ఆ మంత్రం ఆ మంత్రం చెప్పిన వెంటనే ఏదైతే కర్ర ఉంటుందో పెద్దగా అవుతుంది, చిన్నగా అవుతుంది, పవర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ ఆ కర్ర చిన్నగా కనపడదు ఫస్ట్, తర్వాత పెద్దగా అయింది, ఇంకొంచెం పెద్దగా అయింది. అట్లా ఆ మంత్రం కానీ ఆర్ఎల్స్ లైక్ మేబీ థార్ హ్యామర్ లెక్క ఇక్కడ చూస్తే చిన్నగా ఉంది, కొంచెం తర్వాత చూస్తే పెద్దగా ఉంది అన్నట్టు. సో ఐ థింక్ థార్ హ్యామర్ లెక్క ఆ మంత్రం చెప్పిన తర్వాత ఆ వీల్డర్ ఏది చెప్తే అది వింటుంది అనుకుంటున్నాను అయితే మాత్రం. సో యా మ్యాన్, సీరియస్లీ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఈ షాట్ ఎగిరిపోయింది అంటారా ఇంత ఫాస్ట్గా. ఓకే, శ్రీయాని ఎవరో చంపుదామని ట్రై చేస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. యా ఇక్కడ చూసుకుంటే తేజ సజ్జ బ్లాక్ స్వార్డ్ పట్టుకున్నాడు, ఇటు దిక్కు మన మంచు మనోజు మిరాయి పట్టుకున్నాడు. సో వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటుంటే వీళ్ళిద్దరు వాళ్ళ వెపన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మరీ చేసుకుంటున్నారు. సో ఐ థింక్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత వెపన్స్ వల్ల పవర్ కాదు, మీ ఇద్దరిలోనే పవర్ ఉందన్నట్టు చెప్తారేమో, నాకు అట్లా అనిపిస్తుంది. యా నాకైతే అట్లా అనిపిస్తుంది. బట్ నాకు ఒక్కటే ఇప్పటికీ అనిపిస్తుంది ఏంటంటే, లిప్సింక్. శ్రియా గారు మాట్లాడేది ఏదో మాట్లాడుతున్నారు, అక్కడ లిప్సింక్కి ఏదో జరుగుతుంది, ఇక్కడ డైలాగ్స్ ఇంకేదో నడుస్తున్నాయి. అంటే కనీసం ఏదో వాడిరన్నారు కదా, మన వార్ 2లో ఎలా చేసినా తెలియని, తెలుగులో చూడలేదు వార్ 2ని, హిందీలో చూశాను. తెలుగులో చూసిన చెప్పండి బాగానే సెట్ అయిందా లేదా చెప్పండి. ఏమో కానీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మామూలే మతిపోయింది, నాకైతే మాత్రం పిచ్చి నచ్చింది ఈ షార్ట్. రే బాబు ఇదెట్లా మర్చిపోయినరా, సూపర్. అమ్మ బాబోయ్ ఏంట్రా ఇది, మామూలుగా లేదు కదరా. ఎట్లరా ఈ సినిమా ఇంత సైలెంట్గా ఎట్లా అంటే సైలెంట్గా రావట్లేదు, బట్ ఇంత కాంటెంట్ పెట్టుకొని వీళ్ళు చాలా నీట్గా చాలా సైలెంట్గా ఏదో చేసేస్తున్నారు అని ఫీలింగ్ వస్తుంది. సో రాముడు చెప్పిన కదా, కనెక్షన్ ఉంటుంది, చాలా పెద్దదే ఉంటుంది, నో డౌట్. హిందీలో బాగా వేలే ఛాన్స్ ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఒకవేళ బాగా చూపించాలి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ వీళ్ళు వాడలేదు, ఫస్ట్ మనకి ఏఐ చూపించారు, ఇక్కడ మాత్రం రాముని వాడకుండా నార్మల్గా చూపించారు అన్నట్టు. సో యా లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. ఐఎమ్ ఎక్సైటెడ్. మ్యూజిక్ గౌరాహరి కొడతాడు, మామూలుగా లేదు. రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. మీ థాట్స్ ఏంటి, అసలు నచ్చిందా నచ్చలేదా, మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. నాకు పిచ్చి నచ్చింది, మామూలుగా పిచ్చి నచ్చింది. అండ్ మా కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.